ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే స్థలం, అలాగే వాళ్ళు ఎక్కువగా ప్రేయర్ చేసుకునే స్థలం మసీదు. కానీ ఆ మసీదు వల్ల గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీద్, ఈ మసీదు వల్లే ఇప్పుడు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఏంటంటే కాశీలోని మసీదు అలాగే శివుని గుడి పక్క పక్కనే ఉంటుంది. అయితే ఈ మసీదులోకి హిందూస్ కూడా వెళ్ళి పూజలు చేసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. అయితే ఇక్కడే మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అది అసలు హిందూస్ ఎందుకు ముస్లిమ్స్ గుడిలోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం ఏంటి, అసలు వాళ్ళకి ఎందుకు అంత అవసరం? అయితే ఇక్కడున్న మసీద్కి అలాగే హిందూ ఆలయాలకి ఏమైనా కనెక్షన్ ఉందా, అసలు ఇందులో ఏమైనా మిస్టరీ దాగుందా అనేసి ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి మనం ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. మళ్ళీ మనం ఈ అయోధ్య తర్వాత మళ్ళీ అలాంటి ఒక టాపిక్ తో హిస్టరీని తిరగబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. హలో మై డియర్ బీటీ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. వారణాసిలో మసీదు అలాగే శివుని గుడి పక్క పక్కనే ఉంటుంది. అయితే ఈ రెండిటికి మధ్యన ఒక పెద్ద బార్ గేట్ అయితే ఉంటుంది. అయితే ఈ రెండిటికి మీద ఒక పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది హిందూస్ కి ముస్లిమ్స్ కి. ఏమనంటే హిందూస్ ఏమో అక్కడ ఉన్న మసీద్ ఉన్న ప్లేస్ లో మా గుడి ఉంది, సో అది మాకు కావాలి, ఆ ప్లేస్ మాకు ఇచ్చేయండి అని కోర్టులో కేసు వేశారు. అలాగే ముస్లిమ్స్ ఏమో లేదు లేదు మేము ఎందుకు ఇవ్వాలి, ఇది మా మసీదు, పూర్వకాలం నుంచి మేము ఇక్కడే ఉన్నాం అనేసి వీళ్ళు. ఇలా పెద్ద పెద్ద గొడవలే జరుగుతున్నాయి. అయితే కోర్టు ఏం చెప్పిందంటే హిందూస్ అందరూ ఈ మసీదులోకి వెళ్లి పూజలు చేసుకోవచ్చని ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. అసలు హిందూస్ ఎందుకు ముస్లిమ్స్ లోకి వెళ్లి పూజలు చేయాలి, అసలు కోర్టు ఎందుకు ఇలాంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి? సో హిస్టరీ ఆల్వేస్ హిస్టరీ. సో దీని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మనం హిస్టరీలోకి అయితే వెళ్ళాలి. సో హిస్టరీ ఆల్వేస్ రెడ్యుకులస్. ఇక్కడే ఒక థియరీ అయితే ఉంది. ఇక్కడ ఈ మసీద్ ఉన్న ప్లేస్ లో ఒక పూర్వకాలంలో హిందూ టెంపుల్ ఉండేది. సో దీన్ని పగలగొట్టి మసీదుని కట్టారు. ఇది ఔరంగజేబు పరిపాలిస్తున్న కాలంలో 1660లో జరిగిందని ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. నాకు ఆ స్థలం కావాలి, మేము ఆ మసీదుని పడగొట్టి హిందూ టెంపుల్ కట్టుకోవాలి, సో దీనికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుకి కేసు అయితే వేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే లేదు లేదు ఇలా అంతా చేయకూడదు, ఇది చట్టానికి విరుద్ధం అని కోర్టు అయితే చెప్పింది. అయితే మళ్ళీ కేసు వేసి లేదు లేదు నిజంగా అక్కడ హిందూ టెంపుల్ ఉంది, కావాలంటే మీరు అక్కడ ఒక సర్వే చేసి అక్కడ ఉందా లేదని ఒకసారి చెక్ చేయండి అనేసి కోర్టుకి అయితే మళ్ళీ కేసు వేశారు. ఇదంతా కూడా 1982, 1990లో ఇదంతా జరిగింది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీనికి కొత్తగా ఒక చట్టం అయితే తీసుకొచ్చింది. అది 1991 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఆగస్టు 15, 1947 అప్పటి నుంచి ఆ స్థలంలో ఏదైతే ఉందో, అది ఏ స్ట్రక్చర్ అయితే ఉందో ఆ స్ట్రక్చర్ తోనే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో దాన్ని పడగొట్టాలి అలాంటివి ఏవి కూడా జరగవు అనేసి ఒక చట్టాన్ని అయితే పాస్ తీసుకొచ్చింది. సో దీన్ని ప్రతి ఒక్క ఇండియన్ ఫాలో అవ్వాలని రూల్స్ కూడా పాస్ చేసింది కోర్టు. 1947 నాటికి ఒక చర్చ్ ఎలా ఉందో అలానే ఉండాలి, ఒక మసీద్ ఎలా ఉందో అలానే ఉండాలి, ఒక హిందూ ఆలయం అది అక్కడ ఎలా ఉందో అలానే ఉండాలి. వీటిపైన చేతులు అయితే పెట్టకూడదు. ఇదంతా జరుగుతున్నప్పటికీ సరే హిందూస్ ఆ మసీదులోకి వెళ్లి పూజలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటి వరకు 1993 వరకు ఈ విధంగా జరుగుతూనే ఉంది. అసలు మసీదు లోపల ఎందుకు వీళ్ళు పూజలు చేస్తున్నారంటే అక్కడ గౌరీ శంకర్ అనే ఒక స్వామి ఉన్నాడు, అంటే శివుడి కోసం వెళ్తున్నారు అనేసి చాలా మంది చెబుతున్నారు. సో ఈ 1993 తర్వాత ఒక 300 మంది మేము మా గౌరీ శంకర్ కి పూజలు చేసుకోవాలని లోపలికి వెళ్ళి ఆ శివుని గుడి చెప్పాను కదా పక్కనే ఉంటుందని, ఆ గుడిలోకి వెళ్ళి శివునికి గంగాభిషేకం చేసిన నీళ్ళని అలాగే మసీదులో పోశారు. సో ఇదే విధంగా 2 సార్లు అయితే జరిగింది. సో దీనికోసమనే ఈ శివుని గుడికి మసీద్కి మధ్యలో ఒక 20 feet బార్ గేట్స్ అయితే పైకి కట్టారు. అసలు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, అసలు మసీదులోకి శివుడు ఎలా వచ్చాడు? సో దీనికోసమనే ఒక పాపులర్ థియరీ అయితే ఉంది, దిన్ ఇలాహి. సో దీన్ని అక్బర్ పరిపాలిస్తున్న కాలంలో అయితే కట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే అసలు ఇండియాలో చాలా రీజియన్స్ అయితే ఉన్నాయి, కానీ మనకు ఒక సింథటిక్ రీజియన్ అయితే కావాలని సో ఈ మసీదుని అయితే కట్టుండొచ్చు. సో ఇక్కడ హిందూస్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఉండొచ్చు. సో అందరూ ఈక్వల్ అన్నట్టు దానికే దీన్ని కట్టారని ఇంకో థియరీ అయితే ఉంది, ఈ దిన్ ఇలాహి అనేది. అండ్ ఇంకో థియరీ ఏంటంటే లేదు లేదు ఇది అక్బర్ కట్టలేదు, సో దీనికి ముందే అక్కడ హిందూ ఆలయం అయితే ఉంది,
సో ఇదంతా కట్టు కదా, అక్కడ ఆల్రెడీ హిందూ ఆలయం ఉంది, దాన్ని పగలగొట్టి ఒక మసీదుని కట్టారని ఇంకో థియరీ అయితే ఉంది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలకు ముందు ఒక ముగ్గురు అమ్మాయిలు కోర్టులో మళ్ళీ కేసు వేశారు. ఏమనంటే, మాకు మసీదు లోపలికి వెళ్ళి యాక్సెస్ ఇవ్వండి, అక్కడ గౌరీ శంకర్ అనే స్వామి ఉన్నాడు, అది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి వచ్చాం, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. సో మాకు ఒక 30 years లేదంటే మాకు పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వండి, మేము అక్కడికి వెళ్ళి పూజలు చేసుకుంటామని ఈ ముగ్గురు అమ్మాయిలు అడిగారంట. అయితే దీనికోసం కోర్టు అయితే ఏఎస్ఐ సర్వే అయితే చేసింది అక్కడ మసీదులో. అసలు నిజంగా వీళ్ళు చెప్పినట్టు అక్కడ శిలలు ఉన్నాయా, ఆడ హిందూకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయా, అలాగే అక్కడ గౌరీ శంకర్ అంటున్నారు కదా, శివుడు నిజంగా అక్కడ ఉన్నాడా, ఒక సర్వే అయితే చేసింది గవర్నమెంట్. ఆ సర్వేలో ఏం తేలిందంటే, అసలు ఒక మసీద్ ఎలా ఉంటుంది, ఒక మసీద్ కట్టిన తర్వాత గోడలన్నీ కూడా చాలా ప్లెయిన్ లో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. నిజంగానే అక్కడ హిందూకు సంబంధించిన శిల్పాలు అయితే ఉన్నాయి. అదే విధంగా ప్రతి ఒక్క మసీద్ కి 4 పిల్లర్స్ అయితే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 2 పిల్లర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకో టెక్నికల్ లాజికల్ చెప్పాలంటే, నేను చెప్పాను కదా శివుని గుడి మసీదు పక్కనే ఉంటుందని. ఈ శివుని గుడిలో ఉన్న నంది శివుని వైపు చూడకుండా ఈ మసీదు వైపు చూస్తూ ఉందంట. అది ఎందుకంటే దీనికి ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఉంది. ఎందుకంటే ఈ మసీదులో ఒక బావి ఉంది, ఆ బావిలో శివలింగం టైప్ లో ఒక రాయి ఉంటుంది. అది ఏంటంటే హిందూస్ అయితే అది శివలింగమే అని చెబుతున్నారు, ముస్లిమ్స్ అయితే అది ఫౌంటైన్ అని చెబుతున్నారు. ఒకవేళ హిందూస్ చెప్పిన ప్రకారం అయితే అది శివుడే అయి ఉంటే, శివుడే కాబట్టి ఈ నంది కూడా శివుని వైపే చూస్తుందని ఈ ఎక్కువ బిలీవ్నెస్ తో అందరూ కూడా అక్కడ నిజంగానే ఆలయం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. సో నంది ఎప్పుడు శివుని వైపే చూస్తుంది కాబట్టి అది శివుడే అనేసి వీళ్ళు స్ట్రాంగ్ బిలీవ్నెస్. సో ఆ బావి మీదే చాలా కాంట్రవర్సీస్ అయితే వచ్చాయి. ముస్లిమ్స్ ఏమంటే అది ఈశ్వరుడు కాదు, శివుడు కాదు, అది మా ఫౌంటైన్. సో ఇలా చాలా వాదనలు అయితే వచ్చాయి. సో ఇక్కడ ఉన్న వాటిని బట్టి ఈ కోర్టు కూడా ఒక తీర్పు అయితే హిందూస్ కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది, మీరు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అని. తర్వాత దీనికోసమని ఒక డీటెయిల్ సర్వే అయితే ఏఎస్ సర్వే అయితే చేయమని చెప్పింది. సో దీంట్లో ఏమని తేలిందంటే, అక్కడ మసీద్ ఉన్న దగ్గర నిజంగానే హిందూ ఆలయం ఉందని స్పష్టంగా తేలింది. సో అక్కడ ఉన్న వాటిని బట్టి, శిల్పాలను బట్టి, అలాగే ఆ శివుడు నిజంగానే శివుడు అనే దాన్ని బట్టి వీళ్ళు స్ట్రాంగ్ బిలీవ్నెస్ చేస్తున్నారు కాబట్టి కోర్టు కూడా ఇది నిజమే అని హిందూస్ కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. తర్వాత దీనిపైన ఒక డీటెయిల్ సర్వే అయితే చేయమని చెప్పింది ఏఎస్ఐ. తర్వాత ఏఎస్ఐ రిపోర్ట్ ప్రకారం అక్కడ నిజంగా ఒక హిందూ ఆలయం ఉందని స్పష్టంగా తేలింది. సో లాస్ట్ కి కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, అకార్డింగ్ టు 1991 యాక్ట్ ప్రకారం అయోధ్య తప్ప ఇంకా ఎక్కడైనా సరే దీని కింద హిందూ టెంపుల్ ఉంది, దీని కింద చర్చ్ ఉంది, దీని కింద మసీద్ ఉందని ఇలాంటి కేసులు అయితే రాకూడదు. ఈ 1991 యాక్ట్ ప్రకారం August 15, 1947 అప్పుడు ఏ స్ట్రక్చర్ అయితే ఉందో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క ఇండియన్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ మతాలు, ఈ క్యాస్ట్ ఇలాంటివన్నీ బిలీవ్ చేయకండి. సో ఇదన్నీ కూడా ఒక మనుషులు సృష్టించినట్టువే. వాడు హిందూ, వాడు ముస్లిం, వాడు క్రిస్టియన్, ఇలా వాడు తక్కువ జాతాడు, వీడు ఎక్కువ జాతాడు అని ఎప్పటికీ చూడకూడదు. దీన్ని అసలు వదిలిపెట్టేయండి. ఒక మనిషిని ఒక మనిషిగా చూడడం మాత్రమే నేర్చుకోండి. సో ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూస్తే మనం అందరం బాగుంటాం. ఈ మతాలు, క్యాస్ట్లు ఇవన్నీ సృష్టించింది ఒక మనిషి మాత్రమే. సో దీన్ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఏ దేవుడు కూడా వాడిని తక్కువగా చూడండి, వీడిని తక్కువగా చూడండి అని ఎవరు చెప్పరు. సో మనుషులు క్రియేట్ చేసుకున్నట్టువే ఇవన్నీ. సో మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు లవ్ యూ ఆల్ మై డియర్ బీటీ స్క్వాడ్.